శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా పూరా పోరు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే మరి ఇక్కడ ఓటింగ్ ప్రారంభమైంది. నిన్నటి రోజున మరి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రలోభాలకు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గౌరవప్రదమైన స్థానాలు సాధించుకోవాలని ఇప్పటికే సర్వేలలో ఇంటెలిజెన్స్ సర్వేలో కూడా మరి 40% కూడా సీట్లు వచ్చే అవకాశం లేదని చెప్పి ఏదైతే తేలిందో, ఇక వాళ్ళకు మిగిలిన ఏకైక అస్త్రం ఇటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మరోవైపు పోలీసులను అడ్డం పెట్టుకొని ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను కట్టడి చేయడం, అదేవిధంగా నాయకులైతే బహిరంగంగానే మరి ఇక్కడ డబ్బులు వంచుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ ఖచ్చితంగా పుట్ట దంపతుల పట్టు కొనసాగుతా ఉన్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా ఎదురెదుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 1వ వార్డుకు సంబంధించి మొదటగా చూసుకున్నట్టయితే 1వ వార్డులో మరి ఇక్కడ కోటీశ్వరుడు అయినటువంటి కుర్ర లింగయ్యకు వర్సెస్ ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మరొక ఫోటో స్టూడియో నార్మల్ చెంచు కులానికి సంబంధించిన ఒక నార్మల్ వ్యక్తికి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతా ఉన్నది. మరి ఇక్కడ డబ్బు గెలుస్తుందా, లేదంటే మంచితనం గెలుస్తుందా, పుట్ట దంపతుల ఫోటో గెలుస్తుందా, కారు గుర్తు గెలుస్తుందా అంటే మరి ఇక్కడ ఈయన ఓటర్లకు 3,000 వంచినప్పటికీ కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. రెండో అభ్యర్థికి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ పుట్ట దంపతులకు సంబంధించిన సొంత మరి ఏరియా కాబట్టి డిసైడ్ అయిపోయింది. 3వ వార్డులో మరి ఇక్కడ ఏదైతే సింగారం కిష్టయ్య కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండి కొడతా ఉన్నాడు. మరి ఇక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం కిష్టయ్య వైపు ఉండడంతో మరి ఇక్కడ నారాజు అయిపోయినట్ట 3వ అభ్యర్థి శ్రీపతి బానయ్య ఓటమిని ముందుగానే అంగీకరించిండు. 4వ వార్డుకు చూసుకున్నట్టయితే ఇక్కడ బడికల సీను వాళ్ళ సతీమణి నిలబడ్డది. మన బడికల సీను వైపే మొగ్గు చూపుతా ఉన్నారు గంగాపూరి, అదేవిధంగా లైన్ గడ్డ జనం. ఇక్కడ 5వ వార్డు సయేందర్ రెడ్డి ఎదురీస్తా ఉన్నాడు. ఇక్కడ మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ మధ్య మరి పోటీ కొనసాగుతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. 6వ వార్డులో మరి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ ఇండిపెండెంట్ కానీ అక్కడ కాంగ్రెస్ మరి ఇక్కడ 3వ స్థానంలో ఉంటుందని చెప్తున్న పరిస్థితి. 7వ వార్డు కష్టపడి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి మరి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఇటు 3వ వార్డు కానీ, అదేవిధంగా 6వ వార్డు కానీ, 7వ వార్డు కానీ మరి వీళ్ళ దానిలో ఇబ్బందికరంగా ఉన్నది. 5వ వార్డులో చూసుకున్నట్టయితే బీజేపీ క్యాండిడేట్ తోటి మరి ఇక్కడ కాంగ్రెస్ ఓట్లకు గండి పడుతున్న పరిస్థితి. 8వ వార్డులో ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్త బాలయ్య వాళ్ళ సతీమణికి లగిశెట్టి రజిత వాళ్లకు మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన మరి వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతనంతా కూడా మరి అభ్యర్థుల మీద పడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. 8వ వార్డులో కూడా మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. 9వ వార్డులో మారుపాక నిహారిక మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. మరి ఆ చెరువును గంగపూర్ చెరువును పూర్తిగా తవ్వుకొని పేరు 90 ట్రిప్పుల పేరుతో 900 ట్రిప్పుల మట్టిని అక్రమంగా అమ్ముకున్నారని చెప్పి ఈయన తమ్ముడు సీనుబాబుకు బినామీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయింది. మరి దాంతో 9వ వార్డుల బ్రాహ్మణుల ఓట్లు కూడా ఈమెకు పడే అవకాశం లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. 10వ వార్డులో మరి ఇక్కడ సమ్మయ్య బీఆర్ఎస్ నుంచి సమ్మయ్య ముందంజలో ఉన్నాడు. 11వ వార్డులో వడ్డాల శ్రీనివాస్ ఎదురీస్తా ఉన్నాడు. మరి అదే విధంగా 12వ వార్డులో ఇందులో గెలిచి అందులోకి పోయింది, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయిందని చెప్పి వాళ్ళ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది. ఇక 13వ వార్డులో విజయ్ కుమార్ అనే బ్రాహ్మణునికి అదేవిధంగా ఎల్లంకి వంశీ మధ్య ఈయన ఏదైతే కోమటికి మధ్యలో జరుగుతున్న పోరులో బ్రాహ్మణుని వైపే ఉన్నారు. ఈసారి అనూహ్యంగా బీఆర్ఎస్ నుంచి బ్రాహ్మణుడు ఉంటే మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇక్కడ కోమటి ఉన్నాడు. ఇకపోతే ఏదైతే ఇబ్బందికరంగా మారిందో ఎలక్షన్ ఇబ్బందికరంగా మారిందో వీళ్ళు అరాచకాలకు తెరలేపిండ్రు. అరాచకాలకు తెరలేపి ఈ రోజున ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇండిపెండెంట్లతోటి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. వీళ్ళు ఇక్కడ బోయినపేటలో చూసుకున్నట్టయితే పోలీసులు ఇండిపెండెంట్ అభ్యర్థిని కూడా బయటికి రాకుండా కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానంలోకి పడిపోయిండు. ఇండిపెండెంట్ భారీగా ఓట్లు చీలుస్తున్నాడని చెప్పి తెలియగానే
పోతనవేని క్రాంతి మరి ఆయనను బయటికి రాకుండా నిలువరిపోయడానికి మరి అక్కడికి పోలీసులు హుటాహుటిన వెళ్ళి ఆ అర్ధరాత్రి కూడా మీరు ఇక్కడ బయట ఉండద్దు, మీరు ఇళ్లలోకి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిరు. 7వ వార్డు అభ్యర్థి ఇంటి దగ్గరనైతే పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆయనను హౌస్ అరెస్ట్ చేయించిండు శ్రీధర్ బాబు. ఈ రకంగా అంటే వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ మీద ఎవరైతే రెబల్స్ ఉన్నారో ఇక్కడ సింగారం కిష్టయ్య మీద కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆయన దళితుడు కాబట్టి మరి ఆయన మీదకి వెళ్ళడానికి కొంతవరకు జంకీరు. కానీ ఇక్కడ మరి వాళ్ళకు సంబంధించిన గతంలో పనిచేసినటువంటి క్రాంతి ఇలా ఈ రకంగా పోలీసులు వాళ్ళని కట్టడి చేయడానికి ఇక్కడ 6వ వార్డులో ఈ ప్రయత్నం జరిగితే 9వ వార్డుకి వచ్చేటప్పటికి మరి ఇక్కడ ఏదైతే 9వ వార్డుకి వచ్చేటప్పటికి డైరెక్ట్ గా మరి ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినటువంటి కొమరోజు శ్రీనివాసు ఏకంగా అర్ధరాత్రి చీరలు పంచుతా ఉన్నారు. ఇది మరి ఇక్కడ 11వ వార్డు అభ్యర్థి ఒడ్డాల శ్రీనివాస్ కు సంబంధించిన షాపు ఈ అర్ధరాత్రి 1 గంటకు ఇగో షాపు తీసి షాప్ ముందట 10ల సంఖ్యలో మంది ఉండి బాజాప్తా చీరలు పంపిణీ చేస్తా ఉన్నారు. రాత్రి 1 విడత చీరల పంపిణీ అయిపోయింది. 2వ విడత మళ్ళీ 2వ చీర ఇవ్వడానికి మరి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించి ఇక్కడ ప్రభుత్వ టీచర్లే ఈ ప్రలోభాలను మరి ఎరవేస్తా ఉన్నారు అని అంటే మరి ఇక్కడ ఎంత మేరకు అధికారం దుర్వినియోగం జరుగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నది. ఏ విధంగా ఏం చేసైనా సరే గెలవాలి అని చెప్పి శ్రీధర్ బాబు ఇప్పటికే కాలుకు బలపంగా అందుకొని తిరిగిండు. మరి ఆ దెబ్బతోటి మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ కు ఓటమి తప్పదు అని చెప్పి తెలిసిన తర్వాత ఎంతైనా సరే పంచేయండి, ఎవరైనా సరే ఇచ్చేయండి అనడంతో మరి ఇక్కడ ప్రలోభాలకు ఆఖరికి ప్రభుత్వ టీచర్లను కూడా వాడుకొని ఏదో రకంగా మరి గెలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే మంథని మీద పుట్ట దంపతుల పట్టు ఏ విధంగా ఉన్నది అనేది దీని ద్వారా తేటతెల్లమైంది. గతంలో చూసుకున్నట్టయితే శ్రీధర్ బాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2020లో మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగిన రోజున ఆ 2020లో కేవలం 2 స్థానాలను మాత్రమే సాధించిండు. మరి ఇక్కడ మిగతా ఏ స్థానంలో కూడా కనీసం పోటీ ఇవ్వలేకపోయిండు. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 13 స్థానాలలో 13 స్థానాలలో బీఆర్ఎస్ మరి ఇక్కడ పెద్ద ఎత్తున పోటీ ఇవ్వబోతా ఉన్నది. పెద్ద ఎత్తున గెలుపుకు వాళ్ళే దగ్గర ఉన్నారని మరి ఇక్కడ సర్వేలు కూడా తెలుస్తున్న పరిస్థితి. దాంతో ఈ 11వ వార్డు అభ్యర్థిని 11వ వార్డు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఈయన షాప్ ఇక్కడ తెరిచిపెట్టి మరి క్లాత్ షోరూమ్ ఇక్కడ ఇంతమంది ఉండి అర్ధరాత్రి 1 గంట వరకు ఉన్న పోలీసులు వాళ్ళను మాత్రం ఏమన్నారు, పోలీసులను మరి ఇక్కడ బాజాప్తా షాపు తెరిచి చౌరస్తాలో యథేచ్ఛగా చీరలు పంపిణీ చేస్తాను, రాంద్రి అంటే రారు. చివరకు అక్కడ అభ్యర్థి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అక్కడే బైఠాయించడంతో వచ్చిన పోలీసులు కూడా వాళ్ళని ఎలగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మరి ఇక్కడ ఈ షాప్ ఎందుకు తెరిచిరని కానీ వీళ్ళందరూ ఇక్కడ ఎందుకున్నారని కానీ వాళ్ళని మాత్రం వెలగొట్టడానికి ప్రయత్నం చేస్తలేరు. పోలీసులను విచ్చలవిడిగా వాడుతా ఉన్నాడు. మరి ఇక్కడ 7వ వార్డు అభ్యర్థి అయితే కాంగ్రెస్ ఓట్లకు గండి కొడతా ఉన్నాడని ఆయన బయటికి రాకుండా అక్కడ ఒక పోలీస్ పికెట్, దానికి రామగిరి ఎస్ఐ శ్రీనివాసు అక్కడనే తిష్ట వేసి ఆయన ఇంటి ముందరనే కుర్చేసుకొని కూర్చొని వాళ్ళ ఇంట్లోకి ఎవరు పోకుండా ఆయన బయటికి రాకుండా కట్టడి చేస్తున్న పరిస్థితి ఉన్నది అని అంటే శ్రీధర్ బాబు ఏ మేరకు భయపడతా ఉన్నాడు ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇంత చేసిన పోలీసులు వాళ్ళను మాత్రం వెలువని చెప్పడం లేదు. మరి అక్కడ ఆ లోపల ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉన్నాడు, బయటికి పంపించాలి, బయటికి రావాలి అని చెప్పి ఆయన ఆందోళన చేస్తే చివరికి ఆయన బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ రకంగా విచ్చలవిడిగా పంపిణీ చేస్తా ఉంటే పోలీసులే ఈ పంపకానికి ఏదైతే కాంగ్రెస్ నాయకుల పంపకానికి దారులు వేస్తా ఉన్నారు, వాళ్ళ రక్షణ కల్పించుకుంటూ పంపిణీ చేయిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులను మాత్రం మీరు బయటికి రావద్దు అని చెప్పి ఇళ్ళకే పరిమితం చేసి వాళ్ళను లోపల దొబ్బుతా ఉన్నారు. అయినా మంతని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇలా కాంగ్రెస్ చేతిలో కనుక మంతని మున్సిపాలిటీని పెట్టినట్టు అయి ఉంటే మరి ఇక్కడ కేకు ముక్కల్లాగా కట్ చేసుకొని తిన్నట్టు తింటారు. మంతని దోపిడీకి వాళ్లకు మనం సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉంటుంది, లైసెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి మంతని యావత్ ప్రజానీకం కూడా వీళ్ళ ప్రలోభాలకు లొంగకుండా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే సయేందర్ రెడ్డి అక్కడ ఎదురుతా ఉన్నాడు, ఒడ్డాల శ్రీనివాస్ ఇక్కడే ఎదురుతా ఉన్నాడు. శ్రీపతి బాలయ్య అయితే ఓటమి మరి అంగీకరించినట్టే చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే సింగారం క్రిస్టియన్ లాస్ట్ మినిట్ లోనైనా డమ్మి చేస్తామని చెప్పి ఆలోచన చేశారు, కానీ ఆయన మరింత స్ట్రాంగ్ గా అయిండు. ఇవాళ మొదటి స్థానంలో రాజుగౌడ్ ఉంటే 2వ స్థానంలో
మరి అక్కడ ఇండిపెండెంటే ఉన్నాడు. వీళ్ళకి చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా మరి వీళ్ళకు ఎదురీతో తప్పడం లేదు. 5వ వార్డులో బీజేపీ అభ్యర్థి మరి 2వ స్థానంలోకి వచ్చే అవకాశం ఉన్నాయి, కానీ సయేందర్ రెడ్డి మాత్రం గెలిచే పరిస్థితి లేదు. ఒక్క స్థానంలో కూడా మేము ఖచ్చితంగా గెలుస్తామని గుండె మీద చేసుకొని చెప్పే ఒక్క స్థానం కూడా మంత్రిలో లేదంటే మంత్రి 3 రోజుల పాటు తిష్టేసి గల్లీ గల్లీ తిరిగినా కూడా ఇంకా గెలుపు మీద వాళ్ళకు 1-2 వాళ్ళ మీద కూడా స్పష్టత రాలేదు అని అంటే మంత్రిని ప్రజలు ఎంత చైతన్యవంతమైనరు లేదా ఏ విధంగా మరి ఇక్కడ ఆయన చరిష్మా పడిపోయిందో తెలుసుకోవచ్చు. అయినా పైసే గెలుస్తుంది అనుకుంటే మాత్రం తప్ప మంత్రుల్లో గెలిచే అవకాశం లేదు. విచ్చలవిడిగా మరి ప్రలోభాలకు గురి చేసిరు, వాటి మీద ఆశ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ మరి ఇక్కడ ఏదైతే మేము ఇచ్చిన నమ్మకాన్ని, మేము పెట్టిన అభ్యర్థుల నీతిని చూసి మాకు ఓటేయాలి, కాంగ్రెస్ వ్యతిరేకతను కాంగ్రెస్ మరి ఏదైతే ఇచ్చిన హామీలు ఏదైతే ఎగ్గొట్టిందో వాటిని చూసి ఓటేయాలి అని అంటే మరి ఇక్కడ కాంగ్రెస్ మాత్రం మేము ఇచ్చిన డబ్బులను చూడండి, మేము ఇచ్చిన చీరలను చూడండి, మేము ఇచ్చిన కుక్కర్లను చూడండి, మేము ఇచ్చినటువంటి ఇతర ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నిటిని డబ్బులు మరి ఎరవేసినట్టు ఈ ఎర్రతోటే మేము బయటపడతామని చెప్పి ఎంతో కొంత ధీమాగా ఉన్నది. అయినా మంత్రిలో కాంగ్రెస్ కు ఓటమి తప్పది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో చూసుకుంటే అధికారం అడ్డుపెట్టుకుని అరాచకమైన చూస్తే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగంగా బాజాప్తాగా ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో మరి వాళ్ళు చేసిన అభివృద్ధిని చూసి ఓటేసే అవకాశం లేదు. ఎందుకంటే 2 ఏళ్లలో వాళ్ళు తట్టడి మట్టి పోసింది లేదు, కొత్త విధానం లేదు, కొత్త పాలసీ లేదు. మరి వాళ్ళు ఏదైతే ఇక్కడ 6 గ్యారంటీలు ఇచ్చి 6 గ్యారంటీలు అమలు లేదు, 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు. మరి దాంతో ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. మరి కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా అమలు కావట్లేదు. ఇక డబ్బును నమ్ముకొని ఓటేస్తారని చెప్పి చూస్తా ఉన్నారు. అధికార పార్టీ 2 ఏళ్ళు మేమే ఉంటాం, మేము వస్తేనే పనులు చేస్తామని చెప్పి అదే విధంగా ప్రలోభాలకు గురి చేసి బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ప్రలోభ బాంబట ఎన్నికల వేళ ఉద్యోగ నేతలతో పొంగులేటి టెలికాన్ఫరెన్స్ కాంగ్రెస్ ను గెలిపిస్తే మీ పనులు అవుతాయంటూ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఆడియో క్లిప్పు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా మరి ఇక్కడ ఏదైతే వాళ్ళందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వాళ్ళ బ్యాలెట్ ఓటింగ్ ఏదైతే ఉంటుందో అధికారులకు ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లు అన్నింటినీ కూడా మరి ఇక్కడ కాంగ్రెస్కి వేయాలని చెప్పి ఈ రకంగా ప్రలోభ పెడతాను, మీకు అన్ని పనులు నేను చేసి పెడతా, మీ సమస్యలను తీరుస్తా, మీరు కాంగ్రెస్ కోటేయరని చెప్పి ఈ అధికార దుర్వినియోగానికి విచ్చలవిడిగా పాల్పడతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. దిక్కుమాలిన సర్కార్ ఉన్న హక్కులను కాపాడలేని అసమర్థ ప్రభుత్వం ఇది. కృష్ణా జలాల దోపిడీకి చేష్టలు చూస్తున్న రేవంత్ ప్రభుత్వం గత నెల 28 నాటికి 624 టీఎంసీలన్నింటిని వాడుకున్న ఏపీ నిర్వాహకంతో అటు సాగర్ ఇటు శ్రీశైలం ఖాళీ అవుతున్నాయి. కోటాకు మించి 80% నీళ్లను దోసుకుపోతున్న సోయి లేదా రాష్ట్ర ప్రభుత్వ నిస్సాయతోనే కేఆర్ఎంబి సైతం ఏపీకి వత్తాసు. కాంగ్రెస్ బీజేపీ నేతలు కలిసి తెలంగాణ బొండిగా విసుకుతారా, ఉన్న నీళ్ళన్ని దోసుకుపోతున్న ఉత్తరాలు రాస్తూనే ఉంటారా. కేసీఆర్ పై ఏడుపు తప్ప తెలంగాణ హక్కులు రైతుల కోసం తప్పదా. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ను ముఖ్యమంత్రి ఎందుకు అడిగారు? అక్కడ తన గురువు ఉన్నాడనే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా? తెలంగాణ జిరాకుల గండి కొడితే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరించిన మరి ఇక్కడ హరీష్ రావు గత నెల 28 నాటికే వాళ్ళ ఏపీకి పోవాల్సిన కోటా మొత్తం అయింది. ఒకవైపు ఏమో మన దగ్గర ఎండిపోతున్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి సాగునీటి కోసం ఇక్కడ రైతుల ధర్నా, తెలంగాణ సరిహద్దు రహదారిపై బైఠాయింపు, ఎండిపోతున్న పొలాలను కాపాడాలని రైతుల డిమాండ్ అట. అదనకు సాగర్ నీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ తెలంగాణ ఏపీ రైతులు ఆందోళనకు దిగారు. దామలూరు మేజర్ పరిధి ఆంధ్ర ప్రాంత రైతులతో పాటు తెలంగాణలోని బొనకల్ మండలం దేశవానిపల్లె, అల్లినాగారం, మడపల్లి గ్రామాల రైతులు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు రహదారిపై మంగళవారం బైఠాయించిందట. మరి ఇక్కడ మన వాటా నీళ్లను మనం తీసుకోవడంలో చేత కావడం లేదు ఈ ప్రభుత్వానికి. మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు కోరతలేవని చెప్పి ఒకవైపు కేఆర్ఎంబి ఇప్పటికే మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే భాగస్వామి అయినటువంటి టీడీపీకి వత్తాసు పలుకుతా ఉంటే చేతగాని దద్దమ్మలాగా చూస్తా ఉన్నారు ఇక్కడ నీళ్ల మంత్రి, అదేవిధంగా రేవంత్ రెడ్డి. ఈ దద్దమ్మలు కేవలం కేసీఆర్ ను తిట్టడానికి తప్ప మరి తెలంగాణ హక్కులను కాపాడడానికి మాత్రం వీళ్ళకి చేత కావడం లేదనే విషయాన్ని మనం గమనించాలి. ఇక ఏదైతే మన ముఖ్యమంత్రికి ఎంత ప్రేమ ఉన్నదో చంద్రబాబు నాయుడు మీద పోలీసులకు కూడా అంతే ప్రేమ ఉన్నది. ఆయన అట ఎక్స్లో ఎవరో దూషించిరట, ఆ దూషించిరని ఆ బాధితుడు ఎవరు కేసు పెట్టలే కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఇట్లా అనుచితంగా పెట్టిండు, వాళ్ళ వివరాలు ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ ఎక్స్ కు ఇక్కడ తెలంగాణ పోలీసులు లేఖ రాసిర్రు.
మరి దీనిలో చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి తెలంగాణకు చంద్రబాబు నాయుడా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ పోలీసులు వీళ్ళు చంద్రబాబు నాయుడు మూతులు నాకుడు ఎందుకో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ దానికి ఏపీ చంద్రబాబును ఎవరో పెడితే అది ఏపీ పోలీసులు చూసుకుంటారు. ఈ తెలంగాణ పోలీసులకు ఏం గోకుడు అంటే ఏదైతే మా మా సారు రేవంత్ రెడ్డి యొక్క గురువు కాబట్టి మా గురువు మరి ఆ గురువుకు ఎవరినైతే మేము కూడా స్పందించాలన్నట్టుగా ఈ పోలీసులు ఇప్పటికే మరి ఇక్కడ వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ నాయకుల ప్రాపకం కోసం పనిచేస్తా ఉంటే వీళ్ళు ఇంకో స్టెప్ మీదికేసి ఉన్నతాధికారులు మేము ఏపీ చంద్రబాబు మరి ఏదో ఏపీ సీఎం చంద్రబాబు మెప్పు పొందితే ఆయన రేవంత్ రెడ్డి చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తే మాకు మంచి మంచి పోస్టింగ్లు ఇస్తారని చెప్పి ఇట్లా దిగజారిపోయి లేఖలు రాస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. బీఆర్ఎస్ వైపే ప్రజనం కాంగ్రెస్ హామీల మోసంపై పట్టణ ప్రజల్లో తీవ్ర ఆవేదన. ఉత్తర తెలంగాణలో తిరుగులేని ఆధిక్యం, దక్షిణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ హోరాహోరీ. కాంగ్రెస్ తో బీజేపీ ఎంఐఎం పరోక్ష బంధం అయినా కూడా బీఆర్ఎస్ వైపే జనం ఇప్పటికే చూస్తా ఉన్నాం. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తానో చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా కాలుకు బలపం కట్టుకొని తిరిగిండు. ఇక మంత్రులు అయితే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అనే శ్రీధర్ బాబు గల్లీ తిరిగిండు. మంత్రి హోదాలో స్థానిక సంస్థల కోసం 3 రోజులు తిష్టేసి అన్నదమ్ములు మరి ఇక్కడ హోరాహోరీగా తిరిగి దానిలో పాటు ఇప్పుడు ప్రలోభాల కోసం డబ్బు సంచులు పట్టుకొని వచ్చిండు. ఇప్పుడు డబ్బు గెలుస్తుందా లేదంటే మరి వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత గెలుస్తుందా చూడాలి. ఇలా మరి ఇక్కడ బీఆర్ఎస్ మీద ఉన్న విశ్వాసం గెలుస్తుందా, దాన్ని డబ్బు అధిగమిస్తుందా చూడాలి. మరి ఎందుకంటే దీంతోటే వాళ్ళ పీఠం మారుతుందంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకా 2 సంవత్సరాలు మేమే ఉంటాం, మేము ఉంటేనే పనులు అయితే అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడంతో పాటు ప్రలోభ పెట్టారు. కాబట్టి ఈ ప్రలోభాలు ఎంత మేరకు పనిచేస్తాయో కూడా చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నేడే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికలు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్. 81,191 పోలింగ్ కేంద్రాలు, 100% కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ గటా ఫిర్యాదుల స్వీకరణకు నెంబర్ కూడా ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు నేడు సెలవు అని చెప్పి ఎన్నికలు జరిగేటి. 116 మున్సిపాలిటీలు అయితే 7 కార్పొరేషన్లు. మొత్తం వాళ్ళు 2582 మున్సిపాలిటీలో ఉంటే కార్పొరేషన్లో 414 ఉన్నాయి. ఇందులో 12 మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఏకగ్రీవం అయితే కార్పొరేషన్లో 2 కార్పొరేటర్లు, ఒకటేమో ఎన్నిక వాయిదా పడ్డది. మరి పోలింగ్ జరిగే వార్డులు 2569, 412కి పోటీ చేస్తున్న అభ్యర్థులు 10,719 మున్సిపాలిటీలో ఉంటే కార్పొరేషన్లో 2,225 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 52,17,413 అయితే 25,49,750 పురుషులు అయితే 26,67,025. మరి ఇక్కడ స్త్రీలు ఇలా చూసుకున్నట్టయితే స్త్రీల సంఖ్య పెరుగుతుంది, పురుషుల సంఖ్య తగ్గుతా ఉన్న పరిస్థితిని కూడా ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. స్పీకర్ను తొలగించాలి, బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసు. 118 మంది విపక్ష ఎంపీల సంతకం చేయని టీఎంసీ ఎంపీలు మార్చి 9న సభ ముందుకు తీర్మానంపై తేలేదాకా విధులకు దూరంగా ఉంటారన్న స్పీకర్ ఓం బిర్లా. కేవలం ఏదో చర్చ జరగాలి కాబట్టి అవిశ్వాస తీర్మానం పెడతారు, దాని ద్వారా చర్చించే అవకాశం వస్తుంది ప్రతిపక్షానికి. కానీ ఆ అంశం మీద మాత్రమే చర్చించాలి. మరి దానికి 118 ఎంపీలు మాత్రమే మరి వాళ్ళ చేతిలో ఉన్నారు. దీన్ని ఈ లెక్కను చూసుకున్నట్టయితే అది అయ్యేది కాదు, పీకేది కాదు. కానీ కనీసం ఆ పేరు విన్నైనా మాట్లాడవచ్చు అని చెప్పి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పరిస్థితిని మనం చూడవచ్చు. శివ ఇదేం దారుణం. శ్రీశైలంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యం అట. శివభక్తుల మీద లాఠీ చార్జీ చేస్తా ఉన్న పరిస్థితి. నిర్వహణ లోపంతో భక్తులను క్రమశిక్షణగా దర్శనం చేయించలేక ఒకరి మీద ఒకరు పడితే లాఠీ ఛార్జీలు. మరి ఇక్కడ ఆల్రెడీ శివమాల వేసుకున్న వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే తాయిలాలు సమర్పయామి. పురపాలిక ఎన్నికల పంపకాలు పూర్తి. ఓటర్లకు చీరే సారే బర్ణలు క్వార్టర్ సీసాలు నగదు. ఓటుకు సగటున 1000 నుంచి 2500కు. మేయర్ చైర్మన్ అభ్యర్థులు అయితే 5,000కు పైనే. పాష మైలారం రంగారెడ్డిలో ఓటుకు 50,000 అట. ఎక్కడ చూసినా కూడా మరి ఇక్కడ అధికార పార్టీ అయితే కేవలం మరి ఇక్కడ ప్రలోభాలను తాయిలాలనే నమ్ముకున్నది తప్ప వాళ్ళకు గెలుస్తా అని మరి ఇక్కడ వాళ్ళు చేసిన అభివృద్ధిని అయితే నమ్ముకోలేదు. 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక మక్తల్లో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప బలవన్మరణం. ఎన్నికల ప్రచారం చేసి ఇంటికి వచ్చి గదిలో చీరతో ఉరేసుకున్న ఆత్మహత్య. కాంగ్రెస్ బెదిరింపులతో నేనన్న కుటుంబీకులు బాధ్యతలపై చర్య తీసుకోవాలి. ఏదైతే మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనను కాంగ్రెస్ వాళ్ళు
మరి ఇక్కడ బెదిరింపులకు గురి చేసిరట, దాంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది సీఎం సొంత జిల్లా. ఆ సీఎం సొంత జిల్లాలో ఎలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఆ అభ్యర్థి తెల్లారితే పోలింగ్ అనగా ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే ఏ మేరకు బెదిరింపులకు గురి చేసి ఉంటారో ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ ను తొక్కుతానన్నావు కదా, తొక్కి చూపించు. కేంద్రం అడ్డు రాకుండా నేను చూసుకుంటా. హైకమాండ్ అనుమతి ఇవ్వలేదా? నీలో సత్తా లేదా? జైల్లో పెట్టడం చేత కాకపోతే రాజీనామా చేయి. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలట. ఈ ఇద్దరు కూడా చేతగాని దద్దమ్మలు, అసమర్థులు. మరి ఇక్కడ పరిపాలన చేతగాని మరి ఇక్కడ ఇంకేమనాలో ఎంత నీచమైన భాష వాడినా తప్పలేదు. ఇటు బీజేపీ మీద కానీ ఇటు కాంగ్రెస్ మీద కానీ కేసీఆర్ చేసిన అభివృద్ధికి ధీటుగా అభివృద్ధి చేస్తా అనేటోడు ఎవ్వడూ లేడు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ఈయనకి చేత కాదు, మరి ఇక్కడ నిధులను మన ఏదైతే ఆదాయాన్ని పెంచడానికి ఈయనకి చేత కాదు అన్నట్టుగా ఏవైనా కేసీఆర్ మీద వాడి ఏడుచుడు, కేసీఆర్ని అరెస్ట్ చేసుడు, కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేసుడు ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ 10 సంవత్సరాల పాటు పారదర్శక పరిపాలన అందించి తెలంగాణను పురోగమనంలోకి తీసుకొచ్చి బంగారు తెలంగాణగా మారితే ఇవాళ 2 సంవత్సరాలలోనే తెలంగాణను సర్వనాశనం చేసి సర్వభ్రష్ట పరిపాలన చేస్తూ ఇంకా కేసీఆర్ అరెస్ట్ చేస్తామంటాను. తెలంగాణ ప్రజానీకానికి కనుక మరి ఇక్కడ ఏదైతే వాళ్ళకు నిజమైన కాల్ బ్యాక్ అనేది కనుక ఉన్నట్టంటే మిమ్మల్ని అందరినీ కూడా రిటర్న్ చేసి మీ స్థానాలన్నీ సీట్లన్నీ ఊడగొట్టే వాళ్ళు. ఇవాళ కేసీఆర్ అనే మహానేత మీద ఆయన ఎట్లా పరిపాలన చేసిండో దాన్ని ఒక స్టడీ చేసుకొని దానికంటే మెరుగైన పరిపాలన ఏ విధంగా అందియాలో చూడాలి. కానీ నన్ను అరెస్ట్ చేసిండు కాబట్టి నేను అరెస్ట్ చేస్తా, నువ్వు దొంగ పనులు చేస్తే అరెస్ట్ చేసిండు, ఓటుకు నోటుతోటి రెడీ హ్యాండెడ్గా సంచులు పట్టుకొని దొరికిండు. ఈ వీడేమో ఇప్పటి వరకు మనకు 1 రూపాయి తెచ్చింది లేదు, పీకింది లేదు. ఏమైనా మరి ఇక్కడ ఆ బీజేపీ పార్టీని ఇంకోళ్ళు రాకుండా మేము మాత్రమే ఉంటామని చెప్పి కేంద్రంలో బీజేపీ వస్తే ఈ ఉన్న 2 సీట్లతోటి ఓ పదవి తెచ్చుకొని ఆ పదవిని అనుభవిస్తూ ఇలా ప్రజలకు మరి తెలంగాణ ప్రజానీకాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా 3 బడ్జెట్లలో 0 బడ్జెట్ కేటాయించినా కూడా సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నారు వీళ్ళు. ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు ట్యాపింగ్ ఆపలేదు. పాత అలవాటును వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. విదేశాల నుంచి తెచ్చిన పరికరాలు దాచిపెట్టి ట్యాపింగ్ అవి ఏ ఫామ్ హౌస్ లో ఉన్నా గుర్తిస్తాం, వారిని శిక్షిస్తాం. ఓటు వేయమని ఉద్యోగులను అడిగితే తప్పేంటి? పురపాలికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడతారు. నీలాంటి నీచులు, నికృష్టులు, దద్దమ్మలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేస్తున్నట్టు సిగ్గు లేదు విధవులకు. ఇంకా కూడా మరి పరిపాలన 2 సంవత్సరాలు దాటింది, 26 నెలలు అవుతుంది. 26 నెలలలో పరిపాలన చేతగాక మరి ఇక్కడ కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు. నువ్వేం పీక్తానా? మరి 26 నెలల నుంచి నీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని మరి ఇప్పుడు ఇంకా ఇక్కడ గగ్గోలు పెడతావు అంటే నువ్వు ఎంత అసమర్థుని అయి ఉంటావు, నీ ప్రభుత్వం ఎంత దద్దమ్మ ప్రభుత్వం అయి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్ష నాయకుడు ఏమైనా ఫోన్ అన్న ట్యాప్ చేయగలుగుతాడా? సిగ్గు శరం ఉన్నోడు ఎవడన్నా మాట్లాడతాడా? ఏదైతే మరి ఉద్యోగులకు ఓట్లు వేయమని చెప్పి ఏదైతే అడుక్కున్నాడో దాన్ని పెట్టి ఇలా ఫోన్ ట్యాపింగ్ అంటా ఉన్నాడు చూడండి. వాళ్ళ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుందట. సిగ్గు శరం మానం లేదు, ఇజ్జత్ లేని మరి ఏ పరిపాలన ఏ విధంగా చేత కాదు. కనీసం ఈ చెప్పే మాటలలో అన్న కొంచెం అంటే నమ్మేటట్టు ఉండాలి. ఆ మధ్య ఇదే మరి ఇక్కడ బాంబులు వేల్చబోతా ఉన్నా అంటే మరి అవి తోక పటాకాలు కూడా వేల్చలేదు. ఇది పేరే బాంబులేట్ అయింది. పొంగులేటికి బదులు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్షాలలో చెప్తారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి, మేము దొరకబడతాం. సిగ్గు శరం లేనోడు ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడితే మీకు ఏదైతే మీ ప్రభుత్వమే మరి ఇక్కడ కొజ్జ ప్రభుత్వం, మాడ ప్రభుత్వం అనుకునే అవకాశం ఉంటుంది. ఇంకనన్నా ఈ నీతి మాలిన మాటలు బంద్ చేసి ఈ రెవెన్యూ శాఖ ఏదైతే భూభారత్ తీసుకొని వచ్చి పెద్ద గణనీయమైన మార్పులు తెస్తానో అది అట్రఫ్లాప్ అయిన భూభారతిని ఇప్పటికైనా గాల్లో పెట్టే ప్రయత్నం చేసి నీ శాఖ మీద పట్టు తెచ్చుకునే ప్రయత్నం చేయి. ఇంకా ఇటువంటి మాటలు మాట్లాడితే జనాలు మరి చెప్పులతో కొడతారన్న విషయాన్ని గమనించాలి. అమెరికా పప్పులు ఉడుకుతున్నాయి. అగ్రరాజ్యం పప్పు ధాన్యాలపై భారత్లో 0 ట్యాక్స్. అన్ని రకాల పారిశ్రామిక ఉత్పత్తులపైన కూడా కొన్నింటికి మాత్రం సుంకాలు తగ్గింపు. గూగుల్, అమెజాన్ తదితర ఐటీ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ సర్వీస్ పన్ను రద్దట. వాణిజ్య ఒప్పందంపై వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ అని చెప్పి మన అమెరికాకు బార్లా తెరిచిన రైతులు ఏదైతే వాణిజ్య పంటలు వేసే రైతుల పరిస్థితి అయితే దయనీయంగా మారుతుంది. అమెరికా నుంచి పెద్ద ఎత్తున వితౌట్ ట్యాక్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మన రైతుల నడ్డి విరిగే మన ప్రమాదం ఉంటుందనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పట్నమా ఓటయ్యి 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో నేడు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి అట. విన్నపాలు, నజరానాలు, ఓటుకు అభ్యర్థుల చివరి ప్రయత్నాలు పెద్ద ఎత్తున
మరి ఇక్కడ ప్రలోభాలు జరిగినాయి. ఎంత పెద్ద ఎత్తున ప్రలోభాలు జరిగినప్పటికీ కూడా ఇవాళ పట్టణ ప్రజలు మరి ఆలోచించి ఓటు వేయాలి. 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల 2 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 6 గ్యారెంటీలు 100 రోజులలోనే అమలు చేస్తా అన్నారు. 800 రోజులు అవుతుంది, ఇప్పటికి అమలైనాయా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ దేశానికి పట్టుకొమ్మలు రైతులే. మరి అన్నదాతలు ఏ విధంగా ఆక్రందన చెందుతా ఉన్నారు, ఇవాళ వాళ్ళకి ఇస్తా అన్న రైతు భరోసా ఎందుకు ఎగ్గొడతా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాలి. బోనస్ అన్నారు, బోనస్ ను భోగం చేసిర్రు. ఇలా రైతులకు యూరియా బస్తాలు ఇవ్వాలంటే ఏదో యాప్ను తీసుకొని వచ్చిర్రు. షాపులలో దొరికే యూరియాను యాపులలో అమ్ముతా ఉన్నారు. ఇలా చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ 3 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. కొత్త పాలసీ లేదు, కొత్త విధానం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు, పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, 6 గ్యారెంటీల అమలు లేదు, 420 హామీలను నిలబెట్టుకున్నది లేదు. కానీ కేవలం కాంట్రాక్టర్లకు జేబులు నింపడానికి కమిషన్ల కోసమే కొట్లాడుతా ఉన్నారు. ఇటు సింగరేణిని సర్వనాశనం చేసిరు, ఎక్సెస్ టెండర్లతోటి సింగరేణిని సర్వనాశనం చేసిరు. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ను మరి ఇక్కడ వాళ్ళ వినోదాల కోసం విలాసాల కోసం వాడుకుంటూ ఇలా ఏదైతే మన ప్రభావిత గ్రామాల ప్రజలను నట్టేట ముంచుతా ఉన్న పరిస్థితి ఉన్నది. మరోవైపు ఇల్ట్ పీస్ కామ్ తోటి అక్కడ 6 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపున్నారు. ఎక్కడ భూమి దొరుకుతాయి అక్కడ అమ్ముకుంటా ఉన్నారు, గద్దల్లాగా వాళ్తా ఉన్నారు. 2 సంవత్సరాల 2 నెలల్లోనే తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసిరు. ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా ఓటుతోటి కొట్టి నిలువరించకపోతే ఈ 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో తెలంగాణ సర్వనాశనం చేస్తారు. కాబట్టి వీళ్ళు అభివృద్ధి చేసేది లేదు, సంక్షేమం చేసేది లేదు, వీళ్ళు ఏదైతే కొత్త పాలసీలు చేసేది లేదు. కానీ వీళ్ళు మొత్తం తెలంగాణను దోచుకోకుండా మనమే కాపలాదారుగా ఉండాలి. దానికి మన ఓటే ఆయుధం కావాలి. కాబట్టి మున్సిపల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.